ఈ ప్రభుత్వం మీద మీకు సంతృప్తి లేదు? ఏ పరంగా లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఇస్ కంప్లీట్లీ అగైనెస్ట్ ఆఫ్ రూల్స్. రాజ్యాంగం ఎవరు పాటించట్లేదు, ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డీప్గా వెళ్తే ఫస్ట్ 25 సీట్స్ ఇస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ పట్టుకొస్తారని చెప్పారు. పట్టుకొచ్చారా? లేదు. అది పక్కన పెట్టండి. పోలవరం 85% పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. రివర్స్ టెండరింగ్ చేశారు, అది అలాగే ఆగిపోయింది. దాన్ని పక్కన పెట్టండి. నిరుద్యోగ భృతి తీసేశారు, ఉపాధి అవకాశాలు లేవు. ఏమైనా సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే 11 సార్లు కరెంటు బిల్లు పెంచారండి. 11 సార్లు. గ్యాస్ ఎంత, వంట గ్యాస్ ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత, వీళ్ళు ట్యాక్స్ ఏంటి, రోడ్ ట్యాక్స్ ఏంటి, చెత్త మీద పన్ను ఏంటి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. తీసారు, సాక్షి క్యాలెండర్ తీశారు తప్ప జాబ్ క్యాలెండర్ తీయలేదు వాళ్ళు. జాబ్ క్యాలెండర్స్ లేవు, బ్యాక్లాగ్ పోస్టులు లేవు. 2,50,000 పోస్టులు ఇస్తామని చెప్పారు, అది కూడా లేదు. ఏమన్నా అంటే సంక్షేమ పథకాలు అంటున్నారు. గతం సంక్షేమ పథకాలు లేవన్నాడు. దీపం పథకం అని చెప్పేసి పట్టుకొచ్చిన చంద్రబాబు నాయుడు కదా. గ్యాస్ సిలిండర్లో LED లైట్స్, ఇది మెయిన్ రోడ్డే కదా. లైట్స్ ఏమన్నా లైట్ ఉందా దానికి? బాగా చూపించండి, దానికి లైట్ ఉందా? అసలు దేనికి లైట్ ఉందా ఇక్కడ ఒకదానికన్నా సరే? అమ్మ వడే అన్నారు, నాన్నకు పిడేస్తున్నారు బయట నుంచి. నాసరికి మద్యం అమ్ముతున్నారు. ఏసీ ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ ఏమీ లేదు. చాలా కోపంగా అయితే ఉన్నారు. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది? అయిన పాత్రుడు మేడం, ఆబ్వియస్లీ అయిన పాత్రుడు గారు ఎందుకు ఆయనే వస్తారు.